మంచి పుస్తకాలు రాసిన అంతర్జాతీయంగా నా పుస్తకాలన్నీ ప్రపంచం అంతా చదువుతారు. ఇంగ్లీష్లో బాగా రాసిన. అయితే ఈ గొల్ల కురుమోళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా అని చాలా మందికి అనుమానం. గొర్రెలు కాసుకుంటారు కదా, గొల్ల కురుమోనికి యాపకాయం తెలివి ఉంటుంది అంటారు. వానికి ఏం తెలివి ఉంటుంది యాపకాయం ఎంతమంది గొర్రెలకైనా యాపకాంత ఎరిరా అనేది జరగదు. దీన్ని పొందుబాటు చేసి అది. అయితే నేను చదువుకుంటా అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మనకు తాటికాయంత ఎర్రి లేకపోతే మనం బతకలేము. యాపకాయంత సరిపోదు, తాటికాయంత ఉండాలి. ఈ కథలో చెప్పాలి. తాటికాయ మావ ఏం చేసింది, మా ఊళ్ళో అసలు బడి లేకపోతే మేము గొర్రెలు కాసుకొని నేను మా అన్న, ఆయన ఇక్కడ కూడా నాతో ఇక్కడే ఉంటాడు. ఆయన గుండె జబ్బున్న ఆయన, 77 ఏళ్ళు ఉంటాయి. అయితే అప్పుడే కొత్తగా ఊరికి ఒక బడి పంతులు వచ్చాడు. ఆయన పోరగాళ్ళు కావాలి, లేకపోతే ఉద్యోగం ఉండదు. అయితే కొద్దిగా మాకు గొర్రెలు ఉండే, తర్వాత 3-4 జతల నాగన్లు కట్టే ఎడ్లు ఉండే. కంచకట్టమ్మ అని మా అమ్మ పేరు, మా నాయన పేరు కొమరయ్య. అయితే కంచకట్టమ్మ కొడుకులను బడికి దూలమని అడగొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇంత ఆస్తున్నది, వాళ్ళ పెద్ద మనిషి ఆమె. మా అవే నడిపేది వ్యవహారం. అయితే వచ్చింది. వస్తే ఆమె అలుకు చల్లుతున్నది, ఆయన వస్తే మంచం వేసి కూర్చుండి పెట్టింది. మొదటిసారి మా ఊరికి మంచిగా లాగు తొడుక్కొని, బుషర్ట్ తొడుక్కొని, స్లిప్పర్స్ వేసుకొని, అంతకుముందు అప్పటికి నీలాగే దోతి కట్టుకొని గొర్రెలు తోడిపోయేది. నేను నీలాగా కడియాలు పెట్టుకున్నది. ఇక్కడ నాకు ఇవి ఉండే. తర్వాత అప్పుడు అంత బోడగుండు వ్యవహారమే, గుండు గీక్కునేది, బాల్ గీలు ఏం లేదు. కటమ మీరు కొద్దిగా వనరున్నోళ్ళే కదా, 2 కొడుకులు ఉన్నారట, బడికి తోలమన్నాడు. అంటే మా అవ్వేమన్నా దొరికానా, అయ్యా మాకు చదువు అచ్చికి రాదు. ఇంతకుముందు ఒక పెద్ద కొడుకుని తోలితే ఒక ఊళ్ళో ఎవరో పంతులు ఆయన చెప్తుంటే ఆయన దగ్గర తోలితే చచ్చిపోయాడు. ఈ 2 పిల్లగాళ్ళని నేను తోలా అన్నది. ఈ లోపల మా నాయనమ్మ ఒక ఆమె ఉండే, మా నాయన పెద్దమ్మ, వాళ్ళ ఆయన తల్లి చచ్చిపోయింది, మా నాయనమ్మ చచ్చిపోయింది, వాళ్ళ అక్క ఆమె బయటకు వచ్చి సోదరులకు చదువు రానియరు, సరస్వతి అని దయ్యం ఉంటుంది, ఆ దయ్యం బడి దగ్గర సూర్యులో కూర్చొని సోదరులు బడికి పోయి చంపేస్తుంది. సార్ అన్నాడు, అదేందమ్మా సరస్వతి చదువుల తల్లి అట్లా అంటాను అనుకోండి. లే ఆమె కోమటోళ్ళకి బాపనోళ్ళకి చదువు చెప్తా సోదరులను చంపేస్తుంది, మా పిల్లగాలు రారన్నాడు. ఆయన అట్లా కాదమ్మా, అట్లా ఉండదు, ఏం కాదు మీరు తోలండి అంటే మా అవ్వ కూడా అన్నది, ఇగో మాకు అచ్చికి రాదు, మాకు గొర్రెలు ఉన్నాయి, ఇంత వ్యవసాయం ఉన్నది, నా పిల్లగాళ్ళు చేసుకొని బతుకుతారని చెప్పింది. పోయిండు ఆయన, వెళ్ళిపోయినాక ఇక అట్లా తెల్లారి ఊర్లకి వెళ్ళట పోయి ఎవరెవరు బడికి పోతారని అడిగింది. ఇక నాకు తేదంటే రాసి పెట్టదా ఇది. మీ అయ్యకి మీ అవ్వకి చదువచ్చా? చదువు రాదు కదా, తేది రాయాలి. అందుకే అప్పుడు బడి పంతులు డేట్ ఆఫ్ బర్త్ సృష్టించింది. మనకు ఎప్పుడు పుట్టినామో లెక్కలేదు. అంటే ఉంటది కదా కైలా పడ్డప్పుడు ఇట్లా ఉంటాయి కదా. మా అవ్వని అడిగిండు, అట్లా చేరేటప్పుడు పెద్దోడు ఎప్పుడు పుట్టిండో చెప్పు, చిన్నోడు ఎప్పుడు పుట్టిండో చెప్పంటే, పెద్దోడు విత్తనాలు వేసినాక కొద్ది రోజులకు పుట్టిండు అంటే ఆయనకు ఏదో జూలై వేసిండు. మరి చిన్నోడు ఎప్పుడు పుట్టిండు అంటే బతుకమ్మ పండుగ కాలంలో కలుపు తీయ వచ్చినాక పుట్టిండు వీడు అంటే, నాకు అక్టోబర్ 5వ తారీఖు డేట్ ఇచ్చిండు ఆయన, జన్మదినం ఇచ్చిండు. పండుగ బట్టి డేట్ ఇచ్చిండు, చెప్పిన దాన్ని బట్టి డేట్ ఇచ్చిండు. అందుకే నేను ఏం రాసిన ఎరికేనా, బర్త్ వితౌట్ బర్త్ డే. నాకు చదువు, నేను వెనక చదువు నేను మర్చిపోతుంది. ఇంగ్లీష్ బర్త్ వితౌట్ బర్త్ డే అంటే పుట్టుక దినము లేని పుట్టుకలు మాయి. మాకు తేదీ ఎన్నడు పుట్టినామో తెలియదు, కానీ పుట్టినాం. బర్త్ వితౌట్ బర్త్ డే, బర్త్ డే అనేది లేనటువంటి పుట్టుక. ఇప్పుడున్న ఈ బర్త్ డే పంతులు సృష్టించిండు. మా అయ్య కూడా ఎట్లుండే ఎరికేనా, గాంతాత బొమ్మ ఉంటుంది కదా, బోడ గుండు కొట్టుకొని వెనక జుట్టు పెట్టుకొని, మా అయ్య ఎప్పుడు గట్లే ఉండే. సో మేము కూడా గట్లే బోడగుండే, వారానికి ఒకసారి
ఊళ్ళో మంగళాయన వచ్చేది గుండు గీక్కేది వారానికి నెలకు 15 రోజులు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆయన అట్లా అన్ని గీక్కుంటూ వచ్చేటోడు కదా. సో గీకేటోడు. తర్వాత బాల్ పెంచాలి. బడికి పోతా అంటే మరి బడికి పోయే పిల్లగాళ్ళకి బాల్ ఉండాలని, టీచర్కి బాల్ ఉన్నది మనకు కూడా ఉండాలని అట్లా బాల్ మొదలైంది. అయితే ఆఖరికి ఏమైంది ఎరికైనా మా ఊళ్ళో 5వ తరగతి ఉంటే 5వ తరగతి అయిపోయింది. ఆ పంతులు కొద్దిగా మాకు మంచిగానే చెప్పిండు. అదే మరి చదువు మంచి చదివినవా అప్పుడు చిన్నప్పుడు? అంటే ఏం చేసేదంటే రోజు ఆ పంతులింటికి పోయి ఆయన భార్య ఆయన మాకు మా అమ్మే ఇంకొక ఇల్లు ఒక గౌన్లో ఆయనది కొన్నది, దాంట్లోనే ఉండేది వాళ్ళు. సో ఆయన భార్య లేనప్పుడు పోయి బట్టలు ఉతక, గిన్నెలు దోమ, ఇంకో ముస్లిం పంతులు వస్తే ఆయన పోయి బట్టలు ఉతక, గిన్నెలు దోమ ఇది చేస్తుంటే వాళ్ళ ఇంటికాడ కూడా చదువు చెప్పేది. 5వ తరగతి వరకు కొంచెం ఇంగ్లీష్ అక్షరాలు ఇవి అవి నార్మల్ చెప్పరు, అవి చెప్పారు. కానీ మా ఊళ్ళో 6వ తరగతి లేదు. అక్కడి నుంచి దగ్గర 10 కిలోమీటర్లు పోవాలంటే మధ్యలో ఒక పెద్ద ఒర్రే, ఆ తర్వాత పెద్ద వాగు, ఆ వాగు దాటి అవతలి పోయి గూడూరు అనే ఊరుండే పెద్ద దొరలు. ఆ దొరలూరుకు పోతే మరి 6వ తరగతిలో బల్లే అడ్మిషన్ కావాలంటే సీటు కావాలి.